వ్యాపారస్తుల ఐక్యత, వ్యాపారస్తుల ఐక్యత. సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. నిర్ణయాల కారణంగా 32 కుటుంబాలు ఈరోజు వీధిన పడ్డాయి. శ్రీవారి మెట్లలో 25 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారులు ఆ మెట్ల మీద వ్యాపారం చేసుకోకూడదని కూటమి ప్రభుత్వం వచ్చాక నిషేధించడంతో వాళ్ళంతా ఈరోజు వీధుల్లో పడి 562 రోజులుగా దాదాపు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే వీళ్ళు ఈరోజు ఇక్కడ దీక్షలు అడ్మినిస్ట్రేటివ్ దగ్గర దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, టీటీడీ నుండి స్పందన లేదు. ఈరోజు వీళ్ళు కానీ ఆ దీక్షలు చేయకుండా ఎవరి పని వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళ పనులన్నీ అమ్ముకోవాలనే ఒక స్వార్థ బుద్ధితో, కుట్ర బుద్ధితోటి అమాయకులైనటువంటి సాధారణ ప్రజల్ని బలి తీసుకోవడానికి ఈరోజు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వారు ఆయన అందులో రోజు టీటీడీని గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళ సమస్య వాళ్ళ దృష్టిలో ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. టీటీడీలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, బయట చేసే వ్యాపారస్తులు కావచ్చు, దీన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు కావచ్చు, వీరందరి సంక్షేమము చూడకుండా ఒట్టి దేవస్థానం బోర్డు సంక్షేమం చూసుకుంటే ఉపయోగం ఏమిటి? అందువల్ల తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా సాగదీసి వీళ్ళని ఇట్లా అన్యాయానికి గురి చేయకుండా, అక్కడ దారిలో పులిపోతుందని అంటున్నారు. ఇప్పుడు పులిపోతే రక్షణ కల్పించాల్సింది భక్తులకి, దారిని నడిచిపోయేటువంటి భక్తులకి, అది ప్రభుత్వ బాధ్యత. యాక్చువల్గా అలిపిరి మార్గంలో ఆ పులి సంచరిస్తున్నట్టుగా మీడియాలో పలుసార్లు వార్తలు వచ్చినాయి, ఫోటోలు కూడా వేశారు. శ్రీవారి మెట్ల మీదుగా ఉన్నట్టుగా అసలు ఎప్పుడూ రాలేదు. అది సాధ్యం కూడా కాదు, ఎందుకంటే పులికి ఇది చాలా అడ్వాంటేజ్ ఏరియా అవుతుంది అలిపిరి మీదుగా. అక్కడ రక్షణ కల్పించాల్సిన చోట రక్షణ కల్పించలేదు, అవసరం లేని చోట మాత్రం వ్యాపారాలు తొలగించారు. ఏమనైనా తలతెక్క నిర్ణయం కాక ఏమనాలి దీన్ని? ఇటువంటి నిర్ణయాలని తో టీటీడీ ప్రతిష్ట దిగజారిపోద్ది. తక్షణం దీన్ని ఉపసంహరించుకొని వాళ్ళందరికీ వెంటనే ఉపాధి కల్పన కోసం వాళ్ళ వ్యాపారాలకి అనుమతి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇక్కడ వీళ్ళు దీక్ష చేస్తున్న వారికి మా పార్టీ తరఫున పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. అది విడిగా మాట్లాడు. ఎందుకంటే గత 20-30 రోజులుగా రాష్ట్రంలో లడ్డు, నెయ్యి కల్తీ గురించి తప్ప ఇంకొక చర్చ లేకుండా పోతున్నది. అసలు సమస్య ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతికి పాల్పడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి బదులు అసలు ఈ రోజు వరకు కూడా నిన్న శాసనమండలిలో ఒక నోట్ ఇచ్చారు. నోట్ ఎందుకు? ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కూడా మీరు సిట్ నివేదిక ఇవ్వరా? ఎందుకు దాచిపెడుతున్నారు సిట్ నివేదిక? దాన్ని దాచిపెట్టి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పనంటే, అందుకని ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము డిమాండ్ చేస్తుందంటే సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నియమించింది, సిబిఐ వాళ్ళు ఉన్నారు, అందులో రాష్ట్ర పోలీసు ఉంది. ఈ నివేదిక ఆధారంగా ఎవరు అవినీతి పరులు, దోషులని నిర్ణయించారో వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఈ సమస్య సమక్షిపోద్ది. దానికి బదులు ఆ నివేదికను దాచిపెట్టి దాన్ని రాజకీయ సమస్యగా మార్చి, రాజకీయ సమస్య కాస్త ఇప్పుడు మత సమస్య కింద మార్చేశారు. ఇది మరీ అన్యాయం. అసలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు ఏమంటే అర్థం కావట్లేదు. లడ్డూకి నెయ్యి సరఫరా చేస్తుంది ఎవరు? హిందువులే. భోలేబాబు ఎవరు? అన్న క్రిస్టియనా, ముస్లిమా? సరఫరా చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు హిందువులు, ఇక్కడ తయారు చేసేవాళ్ళు హిందువులు. ఇంతమంది కళ్ళు కప్పి మాయం చేసేసారా? ఒకవేళ కల్తీ కళ్ళులో దాంట్లో కల్తీ నెయ్యిలో తప్పు చేసిన వాళ్ళు మొదటేమన్నారు? జంతు ఇది కలిసిందన్నారు. ఇప్పుడేమన్నారు? నిన్న ఈరోజు పేపర్లన్నింటిలో కూడా వచ్చింది, రసాయనాలు కలిసాయి, లేకపోతే అవి కలిసాయి, ఈ కలిసాయి అన్నారు. జంతుకు ప్రస్తావన లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా చెప్పి ప్రజల యొక్క, ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఎవరు నష్టపోతారు? భక్తులు గాయపడరా? అందుకని దీంట్లో మతాన్ని చూపించి హిందువులు గాయపడ్డారు, లేకపోతే హిందూ క్రిస్టియన్, నువ్వు ఒక శాసన పీఠం మీద కూర్చున్నాను క్రిస్టియను, లేకపోతే ఇంకొక ఆయన ముస్లిం, ఇంకో అయితే దీన్ని బట్టి ఉంటాయి రాజకీయాలు. అదే ఇంకోళ్ళు వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు పలానా కులం, మిగతా కులాలందరికీ నువ్వు వ్యతిరేకం అంటే ఒప్పుకుంటారా? ఒక ముఖ్యమంత్రి కులాన్ని బట్టి, ఒక ముఖ్యమంత్రి మతాన్ని బట్టి
విధానాలు ఉంటాయా? విధానాలను బట్టి సమస్యలు ఉంటాయా? విధానాల గురించి మాట్లాడకుండా అవినీతిని దాచిపెట్టి అవినీతిని ఇప్పుడు వెనకపోయింది. అవినీతి వెనకపోయి రాజకీయాలు వచ్చి రాజకీయాలను కూడా మతం కప్పేస్తుంది. మన రాష్ట్రంలో లౌకిక రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా మాకు గౌరవం ఉంది, లౌకిక విధానాలు కట్టుబడి ఉందని. ఇప్పుడు లౌకికవాదానికి స్వచ్ఛ చెప్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని మించినటువంటి ఈ పద్ధతిలో మతాన్ని రాజకీయ రంగు పులిమి మతానికి దీన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం అనేది చాలా సరైనది కాదు. రాష్ట్ర వినాశనానికి దారితీస్తుంది. వాళ్ళ వైఖరి మార్చుకొని సమస్య కొట్టండి, అవినీతి పనులను బయట పెట్టండి, వాళ్ళని శిక్షించండి, మేము మద్దతు ఇస్తాం. దాని మీద మళ్ళీ వన్ మ్యాన్ కమిషన్. ఇప్పుడు ఎందుకంటే సాగదీసి లడ్డు రాజకీయ ప్రయోజనాలు వాడుకోవటానికే. సిట్టు మీద మీకు నమ్మకం లేదో చెప్పండి. సుప్రీంకోర్టు వేసింది, సిట్టు మీద నమ్మకం ఉంది. మీ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక మనిషి కమిషన్ వేసి దాన్ని బట్టి వస్తాయా? మాజీ ఐఏఎస్ అధికారిని వేశారు, పోనీ ఒక న్యాయాధికారిని వేశారా? జడ్జిని వేస్తే ఆ సమస్య పరిష్కారం. దాన్ని పోనీ ఆ సిట్టు నివేదిక కాదు, ఫస్ట్ చేస్తే సిట్టు నివేదికను బయట పెట్టాలి, ప్రజలకు తెలియాలి. అసెంబ్లీ ఎంపీలు కూడా తెలియకపోతే 14 పేజీలు వాళ్ళు చర్య తీసుకోమని ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. కనీసం 14 పేజీల నివేదిక అనేది. ఇప్పుడు ఇక్కడ మీ టీటీడీ ఈఓగా పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సింఘాల్ అని, ఆయన్ని అనిల్ సింఘాల్, ఆయన వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా ఆయన హవా సాగింది. ఎందుకంటే ఆయన బీజేపీ ప్రతినిధి, అక్కడ ఢిల్లీ నుంచే నామినేట్ చేశారు. ఇప్పుడు ఆయన దీన్ని ప్రధాన నేరస్తుడు అయినా సరే ట్రాన్స్ఫర్ చేశారు. ప్రధాన నేరస్తుని ట్రాన్స్ఫర్ చేస్తారా, చర్య తీసుకుంటారా? ట్రాన్స్ఫర్ అనేది చర్య కాదు. అందుకని ఇక్కడ అధికార రాజకీయ పార్టీల బట్టి వాళ్ళ లాయల్టీని బట్టి పోతుంది తప్ప అవినీతి పరులను శిక్షించాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనిపించడం లేదు. అందుకని మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి ముందు. రాజకీయాలకు మతం రంగు పులిమి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించొద్దని చెప్పి నేను తెలుగుదేశాన్ని అధికార పార్టీని కోరుతున్నాను.